సమీపించిన కొలది, మీ రాకడ సమీపించిన కొలది ఆశ సన్నగిల్లిపోతూ ఉంది. అనేక కుటుంబాలు మందిరానికి రావడమే కష్టమైపోతూ ఉంది. దయగల తండ్రి, వారి హృదయాల్లో ఉన్న ఆ యొక్క అనానుకూల పరిస్థితులేవో వాటన్నిటి నుండి ఆ కుటుంబాలను, కుటుంబ సభ్యులను విడిపించి నీ మందిరానికి రావాలనే ఆశ ప్రతి ఒక్కరిలో కలిగింప చేయమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని మాకు అర్థమయ్యే రీతిలో మీరే బోధించమని వేడుకుంటున్నాం. నిలబడే నేను అయోగ్యుని మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను. దయగల తండ్రి, నన్ను మీ సిలువ చాటున మరుగు చేసి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మమ్మల్ని సిద్ధపరిచి, మేము ఇతరులను సిద్ధపరిచే వారిగా ప్రతి ఒక్కరిని మమ్మల్ని సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. రాను రాను దినాలు గడిచే కొద్దీ దేవుని యొక్క మందిరం పలచబడుతూ ఉంది. ఇంకా ఎక్కువ మంది రావాల్సింది పోయి వచ్చే జనాదులు కూడా మరి ఎందుకు మానుకుంటున్నారో అర్థం కావడం లేదు. కాబట్టి మొట్టమొదటిగా మేము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటా ఉన్నాం. ప్రభువా, మాదేదన్నా తప్పిదాలు ఉంటే, మేము యోగ్యులం కాకపోతే ప్రభువా, యోగ్యులైన సేవకులను నియమించి నీ మందిరాన్ని విస్తరింపజేసుకో. ఎందుకంటే రాను రాను విశ్వాసుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఆ రీతిగా మందిరం అంటే ఆసక్తి ప్రతి ఒక్కరిలో పెంచండి నాయన. సేవకుడు వచ్చిన తర్వాత సంఘం విస్తరించాలి. కనీసం బాప్తిసం పొందిన ప్రతి కుటుంబంలోని ప్రతి బిడ్డలు దేవుని మందిరానికి రావాలనే ప్రేరేపణ కలిగితే ఆ కుటుంబాలన్నీ దేవుని మందిరంలో ఉంటాయి, సేవకుని కొరకు కాదు. ఇది బేర్షెబా ప్రార్థనా మందిర విశ్వాసుల ప్రార్థనా మందిరం, మీ మందిరం. ఇది సేవకుని ఏర్పరచుకుంది మందిరం నిండాలని, వాక్య పరిచర్యలు చక్కగా జరగాలని. ఆ రీతిగా లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఎవరు చెప్పాలా? సంఘస్థులందరితో, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో, రాని విశ్వాసులతో మాట్లాడాల. ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన వారు, ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన వారే. అయ్యా, ఎందుకు నిన్న గురువారం బైబిల్ స్టడీకి రాలే? అట్లా రాకుండా ఉండొద్దు. కాబట్టి అట్లా మనం ప్రయత్నం చేసి మాట్లాడితేనే తప్ప ఎవరు కూడా మందిరానికి వచ్చేవారు తగ్గిపోతూ ఉన్నారు. ఇక్కడ ఈ సందర్భంలో కూడా అదే జరిగింది. ఏం జరిగిందంట? మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఎంతకాలం? 20 దినాలు కాదు, 20 నెలలు కాదు. ఎన్ని దినాలు? 20 సంవత్సరాలు దేవుని దగ్గరికి రాకుండా గడిపారు. మన పితరులు మనకంటే ఏం తక్కువైన వాళ్ళు ఏం కాదు, వాళ్ళకంటే మనమే మేలు కదా. వారంలో ఆదివారం వస్తున్నాం, వారం టు వారం, సండే టు సండే, మండే టు సాటర్డే మనకిష్టమైన కార్యాల్లో మనం ఉంటాం. 6 దినాలు కష్టపడి పనిచేయి. నీ పని అంతా నీతియుతంగా, నిందారహితంగా, పరిశుద్ధంగా చేయాలి. అయితే 7వ దినం విశ్రాంతి దినం, దేవుని యొక్క మందిరంలో నువ్వు కనబడాలి. అంతేకాకుండా నీవు, నీ కుటుంబాన్ని, నీ పనివారు ఎవ్వరూ ఏ పనులు చేయకుండా దేవుని మందిరంలో ఉండాలి. అంతేకాకుండా నా ప్రియ సహోదరుడా, దైవజనుడు భక్సింగ్ గారు దేవుని యొక్క పరిచర్యలు ఏర్పాటు చేశాడు. ప్రార్థనా కూడిక, సంఘ ప్రార్థనా కూడిక, తర్వాత బైబిల్ పఠనం, ఆ తర్వాత సిస్టర్స్ మీటింగ్స్ 2 బుధవారం శుక్రవారం. అంతేకాకుండా మరలా గొలుసు ప్రార్థన శనివారం. ఈ శుక్రవారం అంటే రేపటి దినాన ఉదయకాలంలో సిస్టర్స్ ఉపవాస ప్రార్థన కూడిక ఉండదు. ఎందుకు? ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. 6:30 నుండి 8 అంటేనే ఇంత నిండిపోయింది మందిరం. ఇంకా ఆల్ నైట్ ప్రేయర్ అంటే అబ్బో, ఇంకెంత ఊహించుకోవాలనో నాకే భయమవుతా ఉంది కదా. ఎంత అలసిపోతారో మన బిడ్డలు. దేవుడు మాత్రం మనల్ని దీవించాలా,
మనం మాత్రం దేవుని దర్శించం. ఎందుకంటే వీఆర్ వెరీ బిజీ. దేవుని కంటే గొప్పవాళ్ళం మనం. మా పనులు మేము ఎంత అలసిపోతాం తెలుసా? నీ మందిరానికి రావాలంటే నీకేం తెలుసు ప్రభువా? ఈ లోకంలో పుట్టి పెరిగితే నీకు అర్థమవుతుంది. నువ్వు పుట్టినావు పెరిగినావు, సంసారం నీకు లేదు కదా. శిఖరాపూర్లో ఒక వ్యక్తి ఇట్లే మాట్లాడాడు. వాక్యాలు తెలుసు, ఇట్లే మాట్లాడాడు. అది కాదు అంకుల్, విశ్వాసులు దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని మీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. డబ్బు ఉండేవాళ్ళు డబ్బు లేని మాలాంటి పేదలకు డబ్బు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇయ్యరు? దేవుని వాక్యాన్ని మీరు ఎందుకు పాటించరు అన్నాడు. నాకే తలగొక్కవలసి వచ్చింది. ఏందిరా వీడు అడిగింది నాయన అని. ఆయన ఒక త్రాగుడుపోతు. వాళ్ళ భార్య హోటల్లో రొట్టెల పని చేసి 3 బిడ్డలను పోషిస్తూ ఉంది. వాళ్ళ మామ సెక్యూరిటీ గార్డు పనిచేసి ఆ బిడ్డలకు ఆ యొక్క ఇంట్లో డబ్బులు అవసరమైతే 200 తెచ్చి అల్లునికి ఇస్తాడు. అల్లుడు ఈ 200 తీసుకొని ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ తీసుకొని పోనాయన అని 100 దాగి 100 తెచ్చి భార్య చేతిలో పెడతాడు. అటువంటి వ్యక్తి. అతను అన్నాడు, ఏమంకుల్ నన్ను త్రాగుడుపోతానని అందరూ మాట్లాడతారు, నోవహు తాగలేదా అన్నాడు. ఆరేని ఆయన అంటే నాకే ఆశ్చర్యం. అవును అంకుల్, ద్రాక్ష తోట వేసిన తర్వాత జలప్రలయం వచ్చిన తర్వాత నోవహు తాగలేదా? మరి నోవహు తాగుబోతుంటారా మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు చెప్పాను, నాయనా నీకు నేను చెప్పేవాడిని కాదురా బాబు, నువ్వు నిజంగా ఒక చర్చికి పాస్టర్గా ఉండాల్సినవి. నీ యొక్క అతి తెలివిని వదులుకొని నీ చెడు అలవాట్లు మానుకుంటే నువ్వు నిజంగా దేవునికి పరిశుద్ధ మందిరంగా చేర్చబడి నీ భార్య పిల్లలను పోషించుకోవడం నథింగ్. దేవుని సేవకునిగా మార్చబడు, దేవుని మందిరానికి రా, దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది. అయితే నీ స్వార్థం కోసం దాన్ని ఉపయోగిస్తున్నావు, అది తప్పు అని చెప్పి నీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లే. యాక్చువల్గా నిన్ను సువార్త నీకు చెప్పాలని వచ్చా. వాక్యం నీలో సమృద్ధిగా ఉంది, అతిగా కూడా ఉంది. నీకేం చెప్పాల్సిన అవసరం లే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, అప్పుడు దేవుడు నిన్ను చక్కదిద్దాడని లేచి ఇంటికి వచ్చేసాం. నేను నా భార్య. నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ నా విశ్వాస జీవితంలో వాక్యం సమృద్ధిగా ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. మరి సేవకులు ఎందుకు? అవసరం లేదు కదా. మరి సేవకులు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మందిరాన్ని ప్రేమించి బేర్షెబా ప్రార్థనా మందిర విశ్వాస కుటుంబాలన్నీ ప్రతి కూడికకు రావాలన్నా వద్దా? కూడికలు పెట్టింది ఎవరు? సంఘముగా మీరెంచుకున్న బాధ్యత గల సహోదరులు, దైవ సేవకుడైన భక్సింగ్ గారు ఏర్పరిచిన కూడికలు, సార్వత్రిక సంఘం హెబ్రోన్ అన్నింటిలో ఈ కూడికలు ఉన్నాయి. ఇంకా మన దగ్గర ఒకటి లేదు, కాటేజ్ ప్రేయర్ మీటింగ్ లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. మనదొక్కటే కాదు, సార్వత్రిక సంఘం హెబ్రోన్ అన్ని సంఘాల్లో ఉన్నాయి కూడికలన్నీ. అయితే దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఎవరు? ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో ఓడిపోతున్నా కానీ 20 సంవత్సరాలు దేవుని మందసం దగ్గరికి వచ్చి మొరపెట్టడానికి వారు రాలే. 20 సంవత్సరాలు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ నా విశ్వాస జీవితంలో నీవు నేను దేవుని మందిరాన్ని ప్రేమించేవారమైతే 122వ దావీదు కీర్తన 6వ వచనం చదవండి. 122వ దావీదు కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవారు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఎందుకంటే 7వ వచనం చదవండి. 8వ వచనం అందరం కలిసి, నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. అంటామా ఇంతకు మనం? నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును దావీదు అంటాడు. మనమైతే అంటామా? నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ నా విశ్వాస జీవితంలో 122 మొదటి వచనం అందరం కలిసి, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని
యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. కాబట్టి దేవుని యొక్క మందిరములో మన పాదాలు నిలవబడినప్పుడు మనకు మన కుటుంబాలకు క్షేమాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఫిలిష్తీయుల భయం ఉన్న, ఇశ్రాయేలీయులు ఓడిపోతున్న దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న 20 సంవత్సరాలు దేవుని మందసం దగ్గరికి రాకుండా వారు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇళ్లల్లో దుఃఖిస్తున్నారంట. ఎక్కడ? ఎవరి ఇంట్లో వాళ్ళు దేవుని అనుసరింప మందిరానికి రాకుండా, మందసం దగ్గరికి రాకుండా ఇళ్లల్లో దుఃఖిస్తున్నారు. విజయం వస్తుందా? ప్రవక్తగా సమూయేలు ఉన్నాడు, స్థిరపరచబడ్డాడు. అయినా సమూయేలు దగ్గరికి రావటానికి వాళ్ళు రావటంలా ప్రేరేపణ చేసుకొని చివరికి సమూయేలే సిద్ధపరచబడి వారిని పిలుస్తూ ఉన్నాడు. 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అయ్యా, ఫిలిష్తీయుల చేతిలో విడిపించబడకుండా ఓడిపోవటానికి కారణం ఏంటంటే, మీరు మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మల్లుకోవటంలా మీరు అందును బట్టి మీరు ఓడిపోతున్నారు. అందును బట్టి మీ ఇంట్లో నెమ్మది లేదు, శాంతి లేదు, విజయం లేదు, అపజయమే. ఎంత తీసుకొని వస్తున్నా కానీ మీ జీతము, మీ పని ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా పోయింది. ప్రవక్త అయిన హగ్గయి గ్రంథం దయచేసి 1వ అధ్యాయం 4వ వచనం. ప్రవక్త అయిన హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. 6వ వచనం అందరం కలిసి, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనెను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎందుకు ప్రభువా ఈ రీతిగా అంటే, 7వ వచనం, కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుడి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నా విశ్వాస జీవితంలో దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్య పెడితే మనము అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉండదు. విస్తారంగా విత్తినా కొంచెమే పండుతుంది, భోజనం చేసినా ఆకలి తీరదు, పానము చేసినా దాహం తీరకై ఉంది, బట్టలు కప్పుకొనుచున్నా చలి ఆగకుండా ఉంది, పనివారు కష్టం చేసి జీతము తెచ్చుకున్నా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఇవన్నీ ఎందుకు అంటే 8వ వచనం, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, 10వ వచనం, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యం విషయంలో, ద్రాక్షరసం విషయంలో, తైలం విషయంలో, భూమి ఫలించు సమస్త విషయముల్లోనూ, మనుషుల విషయముల్లోనూ, పశువుల విషయముల్లోనూ, చేతి పనులన్నిటి విషయములోనూ క్షామము పుట్టించి ఉన్నాను. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఆ రీతిగా మనల్ని శపించే దేవుడు కాదు, ఆయన ప్రేమించే దేవుడు. అందుని బట్టే దేవుడు తిరిగి తన యొక్క ప్రవక్తలైన హగ్గయిని పంపించి వారితో ఈ మాటలు తెలియజెప్తా ఉన్నాడు. 12వ వచనం, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదా కుమారుడును, ప్రధాన యాజకుడకు యెహోషువయు, శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించిందేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుని యొక్క ప్రజలకు
దేవుడు తోడై ఉంటాడంట. అప్పుడు దేవుని యొక్క మందిర పని ప్రారంభించిన తర్వాత ఇప్పుడు దేవుడు ఆ యొక్క యాజకులతో హగ్గై ప్రవక్తతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 5వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క మందిరాన్ని దేవుడు నింపుతాడంట. 7వ వచనం, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేవడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. కాబట్టి సమూయేలు ప్రవక్త మరి ఇశ్రాయేలును పిలిపించి వారితో చెప్పాడు. ఏమని? అయ్యా, మీరు మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలు 3వ వచనం 7వ అధ్యాయం 3వ వచనం, అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. కాబట్టి ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం దయచేసి 11 నుండి మార్చి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం అందరం కలిసి చదువుదాం. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ నా విశ్వాస జీవితంలో పూర్ణ మనసుతో ఆయనను గూర్చి విచారణ చేయని ఎడల, ఆయనను వెదకిన ఎడల ఆయన నిన్ను నన్ను ఎక్కడెక్కడ చెరలో ఉన్న వారిని అందరినీ, ఏ ఏ స్థలాలకు వెళ్ళారో వారందరినీ తిరిగి తీసుకొని వచ్చి తన యొక్క నెమ్మదికరమైన స్థానాన్ని దేవుడు వారికి ఇస్తాడంట. రండి, దేవుని యొక్క వాక్య భాగంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 15వ వచనం, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులకు భయపడిపోయి 20 సంవత్సరములు దేవుని యొక్క మందసము దగ్గరికి రాకుండా, దేవుణ్ణి దర్శించకుండా, ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా వారు దుఃఖిస్తూ ఉన్నారు. ఆ దుఃఖం తొలగిపోతుందా? ఆ కష్టాల నుండి విడిపించబడతారా? విడిపించబడటం అసాధ్యం. అయితే ఏం చేయాలా? సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి రావాలా పూర్ణ హృదయంతో. మరి మన హృదయాల్లో మనకిష్టమైన అష్టారోతు దేవతలు, లోక సంబంధమైన దేవతలను పెట్టుకొని వస్తుందా? దేవుడు కనికరం కలిగి మనకు న్యాయం చేస్తాడా? చేయడు కదా. ఎందుకంటే హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఆయనకి ఎవరు కూడా మోసం చేయలేం. మనుషులు మోసం చేయొచ్చు, కానీ ఆయన హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన సన్నిధికి పూర్ణ హృదయంతో మనము జాగ్రత్తగా ఆయనను వెతికితే నన్ను మీరు కనుగొంటారు అని సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారు దుఃఖిస్తూ ఉన్నారని తెలిసి సమూయేలే వారిని పిలుస్తున్నాడు. అయ్యలారా, ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మీ దుఃఖాల్లో అట్లే ఉంటారు? రండి, దేవుని మందిరానికి రండి, దేవుని యొక్క సన్నిధికి రండి.
దేవుని యొక్క సన్నిధిని మీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయనను వెదకండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపిస్తాడు అని చెప్పినప్పుడు అప్పుడు లేచి వారి దగ్గర వారి ఇళ్లలో ఉన్న అష్టారోత్ దేవతలు ఈ యొక్క యుగ సంబంధమైన దేవతలన్నింటినీ తీసి పడేసి అప్పుడు పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు మల్లుకునే దానికి సిద్ధపరచబడ్డారు. అప్పుడు వారంతా వచ్చిన తర్వాత సమూయేలు వారిని మిస్పాకు పిలువనంపించి వారి నిమిత్తమై 7 ఏడాది గొర్రెపిల్లను, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క బలిపీఠం మీద ఇశ్రాయేలు నిమిత్తమై మరి బలి అర్పించేదానికి వస్తే ఫిలిస్తీన్లు ఆ మాట విని యుద్ధానికి బయలుదేరి వచ్చారు. ఇప్పుడు భయపడిపోయే సమూయేలుతో చెప్పారు, అయ్యా మా నిమిత్తమును ప్రార్థన చేయటం మానొద్దు, మా కొరకు ప్రార్థన చేయి, ఫిలిస్తీన్లు మా మీదకి వచ్చారు అని చెప్పినప్పుడు సమూయేలు మాత్రమే కానీ వారికి భయపడొద్దని దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారిని ధైర్యపరిచాడు. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. కాబట్టి 10వ వచనం చదవండి అందరూ కలిసి. దేవుని సన్నిధికి రాకుండా ఎన్ని మార్లు ప్రయత్నించినా, దేవుని మందసాన్ని తీసుకొని వచ్చి యుద్ధము భూమిలోకి వెళ్ళినా ఫిలిస్తీయుల సర్దారులు భయపడిపోయారు. అయితే ఇశ్రాయేలీయులు తమ హృదయంలో ఉండే అష్టారోత్ దేవతల్లో యుగ సంబంధమైన దేవతలను పెట్టుకొని వెళ్తే మందసము యుద్ధంలోనికి వచ్చినా కానీ పెడబొబ్బలు పెట్టినట్టు కేకలు వేశారు. కానీ ఫిలిస్తీయులు భయపడిపోయి దేవుని నిమిత్తం మన జనుల నిమిత్తం ధైర్యం తెచ్చుకొని పోరాడండి అంటే మందసం వచ్చిన ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయారు. మందసం పట్టబడింది. ఈ మాట విన్న వెంటనే స్థూలకాయుడైన ఎలి, 98 సంవత్సరాల వృద్ధుడైన ఎలి ఆ మాట విని ఆ యొక్క కూర్చున్న పీట మీద నుండి కింద పడి మెడ విరిగి చనిపోయాడు. తన కోడలు కుమారుని ప్రసవిస్తూ ఇశ్రాయేలులో నుండి మహిమ వెళ్ళిపోయింది అని తాను చనిపోయే ముందు పుట్టిన కుమారునికి ఈకాబోద్ అనే పేరు పెట్టింది. ఈకాబోద్ అనగా ఇశ్రాయేలులో నుండి మహిమ వెళ్ళిపోయింది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, 2025లోకి ప్రవేశపెట్టబడిన నీవు నేను మన బాధ్యత ఏంటి? మందిరాన్ని హత్తుకొని మనం వచ్చేది చూసి ఇతరులు మందిరానికి నడిపించబడాలి. వారిని ప్రేరేపించే వారిగా ప్రతి గొర్రె ఇంకొక గొర్రెని తీసుకొని రావాలి. ఈ గొర్రె తల ఉంచుకొని నేరుగా మందిరానికి వచ్చేది కాదు. అది సువార్త అవుతుందా? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మనం ఒక్కరితో కూడా చెప్పం. ఎదురు పని మాట్లాడేది వేరే ఉంటాయి. 6 దినాలు కష్టపడి పనిచేస్తామే, అప్పుడు కష్టపడి అందరితో మాట్లాడతాం. అయితే ఈ సువార్త కాదు, వేరే సువార్త. నా ప్రియ సహోదరుడా, ఏ రీతిగా ఉన్నాం? ఎందుకు దేవుని యొక్క మందిరాలు పలచబడిపోతున్నాయి? చింత ఏమైనా ఉందా? ఎవరికి? మందిరంలోని ప్రతి విశ్వాసకి బాధ్యతే. దేవుడు లెక్క అడుగుతాడు, తప్పకుండా లెక్క అడుగుతాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? సహోదరుని గురించి సహోదరిని గురించి సహోదరిని దేవుడు లెక్క అడుగుతాడు. నా తమ్మునికి నేను కావాలి వాళ్ళన్నా అనకపోతే ఒట్టు. ఎవరు? విశ్వాసులమైన మనం ఖచ్చితంగా అదే మాట మాట్లాడు. వానికి నేను కావాలి, వాని పని వాంది, నా పని నాది. వాడు వస్తే వాడు వస్తాడు, నన్నెందుకు లెక్క అడుగుతున్నావు? నా ప్రియ సహోదరుడా, సహోదరి, విచారకరమైన సంగతి. సమూయేలు ప్రవక్తగా స్థిరపడి ఇశ్రాయేలులందరినీ పిలిపించాడు. ఎంతకాలం దేవుని సన్నిధికి రాకుండా మీరుంటారు? ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. రండి, పిలిచి వారి నిమిత్తం దేవుని సన్నిధిలో
మొట్టమొదటిగా వారిని పరిశుద్ధపరిచాడు. వారి లోపల ఉండే, హృదయంలో ఉండే ఆ విగ్రహాలన్నింటినీ తీసి పారవేయించాడు. వేయించిన తర్వాత అప్పుడు వారిని దేవుని మందిరాన్ని పవిత్రపరిచి, దేవుని మందిరంలో పాలు విలువని గొర్రెపిల్లను తెచ్చి వారి నిమిత్తమై సర్వాంగ హోమ బలిగా ఆ గొర్రెపిల్లను అర్పించాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు వారి యొక్క లోక సంబంధమైన దేవతలను విడిచిపెట్టి దేవుణ్ణి అంగీకరించడానికి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో అక్కడికి వచ్చారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలును దేవుడు సమూయేలు ప్రార్థన ద్వారా ఆలకించి, ఫిలిష్తీయులు అప్పటికే యుద్ధానికి వచ్చారు, మా నిమిత్తం ప్రార్థన చేయటం మానవద్దంటే ఫిలిష్తీయులను తారుమారు చేసి వడగండ్లు కురిపించి ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇచ్చాడు దేవుడు. నీ కుటుంబ సమస్యలు ఏవైనా, నీ కుటుంబ ఆర్థిక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఏవైనా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. అయితే ఆయన ఏమన్నా వేల కొలది వెండి బంగారు నాణ్యాలు నాకు తీసుకొనిరా, ఆ తర్వాత నీ సంపదంతా నాకు ఇచ్చేయి అన్నాడా? అనలేదే. నీ హృదయాన్ని మాత్రమే కోరుతున్నాడు. నీ హృదయంలో ఉండే ఇతర దేవతలను తీసేసి నన్ను మాత్రమే ప్రతిష్ఠించుకో, నీ హృదయాన్ని నేను పవిత్రపరుస్తా, పరిశుద్ధపరుస్తా. అయితే మన హృదయం తప్ప మిగతాదంతా మనం ఇచ్చేస్తాం. నా హృదయం జోలికి రావాకు ప్రభువా, అది నాకు కావాలా, నా ఇష్టానుసారంగా నేను జీవించాలా, ఎవరికి నేను లొంగను, తలవంచని వీరుణ్ణి, విక్రమార్కుణ్ణి నీ జీవితంలో కొనసాగుతున్నావు. ఎవరి జీవము నీలో ఉందో, ఎవరి ఆత్మ నీలో ఉందో ఆ దేవుడు అనుదినము నీ యొక్క గుండె నుండి మంచి రక్తాన్ని శరీర అవయవాల్లో ఉండే చెడు రక్తాన్ని గుండెకు తెచ్చి ఆ గుండెలో శుభ్రపరిచి తిరిగి నీ శరీర అవయవాలకు అన్నింటికి ఇస్తున్నాడు. కాబట్టే మనం నిద్రపోతున్నాం, ఉదయకాలంలోనే లేస్తున్నాం, మధ్యరాత్రిలో కూడా గ్రహింపు కలిగి బాత్రూములకు వెళ్తున్నాం, వస్తున్నాం. ఆయన సరఫరా ఆపివేస్తే మన గతి మంచం నుండి లేవలేం, మంచంలోనే ఉండాలా. ఎవరో ఒకరి సహాయంగా కోరుకోవాల్సి వస్తుంది. 4 వ్యక్తులు మోసుకొని వచ్చారు. మార్కు సువార్త 2వ అధ్యాయం. మోసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. అయ్యా, వీని జీవితంలో మీ యొక్క మందిరానికి రాకుండా వాని జీవితంలో ఇష్టానుసారంగా జీవించాడు. ఇప్పుడు మంచంలో పడిపోయి చాలా కాలమైంది, కాలు చెయ్యి ఆడటంలా ఇప్పుడు రాలేడు, అందుకు వాడిని మోసుకొని మేము వచ్చాం. నీకు ఇష్టమైతే వాని పాపాలు క్షమించి వాడిని స్వస్థపరచు నాయన. మార్కు సువార్త 2వ అధ్యాయం. అప్పుడు ప్రభు కనికర పూర్ణుడై అతనితో అన్నాడు, నా కుమారుడా, నీ పాపాలు క్షమించబడినాయి. అంటే శాస్త్రులు, పరిచయులు కాసుకొని ఉంటారు కదా తప్పులు పట్టేదానికి, వారు ఉండేదే దానికి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివింది దానికే, జ్ఞానాన్ని సంపాదించుకుంది దానికే. ఇతరులను ఆ తర్వాత ప్రభు అయిన సృష్టికర్త అయిన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తప్పులు పట్టంగా లేనిది నిన్ను నన్ను తప్పులు పట్టడం ఒక లెక్క కాదు. పడతారు తప్పకుండా. కాబట్టి ఇతడు పాపాలు క్షమించేదానికి దేవుని ఒక్కనికే అదే అధికారం ఉండేది అని అంటే అప్పుడు అన్నాడు, పాపాలు క్షమించడం సులభమా, లేచి నీ పరిపెత్తుకొని నడు అని చెప్పడం సులభమా అంటే సైలెంట్గా ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తితో చెప్పాడు, ముందు ఏం చెప్పాడు, కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఆ పాపాలు క్షమించబడిన తర్వాత ఆయన స్వరానికి అవయవాలన్నీ లోబడ్డాయి. చెప్పాడు, లేచి నీ పరిపెత్తుకొని నడు. ఆ స్వరము యొక్క శక్తికి వాడు లేచి తన పరిపెత్తుకొని నడిచి ఇంటికి వెళ్ళిపోయాడు అందరి మధ్యలో. ఎన్నోసార్లు వాక్యాలు మీరందరూ ఇచ్చి ఉంటారు. ఎవరు? ప్రచారకులు, సువార్థికులు. ఎన్నోసార్లు మనం ఇతరులకు మాదిరికరంగా దేవుని మందిరానికి రావాలి కదా. ఆ 4 వ్యక్తులకు ఎందుకంత భారం వచ్చింది? వీని జీవితంలో ఇట్లా ఉంటే చనిపోతాడు, చనిపోతే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తాడు, రక్షింపబడాల. అందునిమిత్తం ఆశతో ప్రయాసతో ఆ 4 అతన్ని మోయించుకొని వచ్చారు. 4 ఒక వ్యక్తి కోసం. మనం ఒక్కొక్కరం ఒక్కొక్క వ్యక్తి కోసం కష్టపడ్డంలా. అందుకే మందిరం ఎట్లుంది. ఇట్లా మాట్లాడితే సేవకుని గౌరవిస్తారో చెప్పండి? ఈ సేవకుడు మాకు వద్దు కదా. లోపాలు ఎత్తి చూపకూడదు. దేవుని దీవెనలు మీకు సమృద్ధిగా ఉన్నాయి. మందిరానికి వచ్చినా రాకపోయినా, మీ ఇళ్ళ దగ్గర ఉన్నా,
దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండునుగాక, కొత్త ద్రాక్షరసం వచ్చేంత వరకు పాతది నీ ఇంట్లో ఉండునుగాక అంటే అబ్బా, ఇట్లాంటి దైవ సేవకుడు మాకు కావాలి. ధనవంతుడు ఈ లోకంలో సన్నపునార వస్త్రాలు, అనుదినం సుఖాలు, వాడు అదే సుఖం అనుకున్నాడు. చచ్చిన తర్వాత తెలిసింది నిత్యాగ్ని గుండంలో ఉన్నాడు, యాతన పడే స్థలంలో ఉన్నాడు. అప్పుడు చూశాడు లాజరును. తండ్రివైన అబ్రహామా, లాజరు వాణ్ణి పంపించి ఇక్కడికి, వాని చేతి వేడి నీటి చుక్క కోసం ఆశపడ్డాడు. పంపించేదానికి అవకాశం లేదు నాయనా, నీకు మాకు మధ్య అగాధం ఉంది. నీ జీవిత యాత్రలో నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నావు. ఏనాడైనా ఆలోచించావా? నీ సమృద్ధి, నీ ఆస్తి, నీ ధనధాన్య రాశులు, నీ బట్టలు, నీ రథాలు, ఇవన్నీ చూసి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకున్నాడు ధనవంతుడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఏంటి? సువార్త. నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వారు కూడా ఇక్కడికి రాకుండా ఈ లాజరు గారిని పంపిస్తే వాడు సువార్త చెప్తాడు. నా జీవితకాలంలో నేను అంగీకరించలే, నమ్మలే, అయితే నేను దేవుని దీవెనలోనే ఉన్నా అనుకుని మోసపోయా. నా సహోదరులు ఇక్కడికి రాకుండా వాడిని పంపించవా? అప్పుడు ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉదాహరణ. వట్టి కథ కాదు, మట్టి కథ కాదు, లేకపోతే బుర్ర కథ కాదు, వాస్తవంగా జరిగింది. అందుని బట్టే అబ్రహాం అన్నాడు, అయ్యా అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాట విని జీవితాన్ని మార్చుకుంటే లాజరులాగా ఇక్కడ ఉంటాడు. మార్చుకోకుండా నీలాగుంటే జీవితకాలం సంతోషించిన తర్వాత నువ్వు ఉండే స్థలంలో నీ 5 సహోదరులు వస్తారు. అప్పుడు గుర్తుకొచ్చింది, నేను కొంతమంది కన్నా సువార్త చెప్పింటే నా సహోదరులు, మొట్టమొదటిగా తన సహోదరులను గుర్తించుకున్నాడు. నా సహోదరులు ఇక్కడికి రాకుండా ఆ లాజరు గారిని పంపి, అప్పుడు కూడా రెస్పెక్ట్ లే. లాజరు గాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఏలాంటిది నీ ఆత్మీయ జీవితం? ఏనాడైనా పరిశీలించుకున్నావా? దేవుడు దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి, మనం ఆయన ఎరగనప్పుడే 33.5 సంవత్సర కాలంలోనే, మనం ఎప్పుడో 19వ శతాబ్దంలో పుట్టాం. 1900 ఏళ్ళు గడిచిన తర్వాత పుట్టి మేలైనా కీడైనా చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడని రిబ్కాతో చెప్పిన దేవుడు మనం పుట్టకముందే మన క్రియలు ఆయనకు తెలియవా? తెలుసు. మన కొరకు కూడా ఆ శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణమున్ ఆ శిలువపైని బలిగా నీడి నేను కొనే గదా, ప్రాణమున్ ఆ శిలువపైని బలిగా నీడి నేను కొనేగా, మారదువా యేసుని ప్రేమను మారువకు, మారదువా యేసుని ప్రేమను మారువకు, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. తర్వాత దేవుడు ఇశ్రాయేలీయుల చేత ఆ ఫిలిష్తీయులు ఓడిపోయారు. 11వ వచనం, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఎబినేజరు అని పేరు పెట్టాను.
ఎబినేజర్ అనగా ఫుట్నోట్ 1లో సహాయపు రాయి. కాబట్టి 13వ వచనం అందరం కలిసి, ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయేది. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల వద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీలకును అమోరీలకును సమాధానము కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నా విశ్వాస జీవితంలో దేవుని యొక్క మందసము దగ్గరికి, ఆ మందసం మీద ఉన్న కరుణాపీఠము దగ్గరికి, ఆ 2 కెరూబుల మధ్యలో నుండి నేను నిన్ను కలుసుకొని నీతో మాట్లాడును అని సెలవిచ్చిన దేవుని మందిరానికి నేను రాకుండా ఆగిపోవద్దు. నీ కుటుంబంలో నీ కుమారుని కుమార్తెను, పనివాళ్ళను పనికెత్తలను అందరినీ కూడా దేవుని మందిరానికి నడిపించే వానిగా నేను ఉండాల. నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం. ఇక్కడ మనం గమనించినట్లయితే 20వ వచనం చదువమ్మా. ఇరవై 21, నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. అందరం కలిసి 22, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. ఆ మందసం అంటే ఒట్టి మాట కాదు. ఆ మందసములో 2 రాతి పలకలు అందులో ఉంచాడంట. 21వ వచనం, నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని యొక్క మందసం ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. తుమ్మకర్రతో ఆ యొక్క మందసం నిర్మించబడింది. అంతకంటే చీప్ కర్ర ఈ యొక్క లోకంలో ఏది లేదు. అంతగా తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా ఆ యొక్క మందసం ఉంది. అందులో శాసనములు కలిగిన ఆ యొక్క పలకలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం ఉంది. వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని విన్న శిష్యులు భూదిగంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. మొట్టమొదటిగా 12 మంది శిష్యులు, వారిని భూలోకమంతటికి ఆయన పంపిస్తూ వచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, నా విశ్వాస జీవితంలో నేను కూడా ఆ రీతిగా దేవుని యొక్క బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాం. నేను ఇంతవరకు నా ఇష్ట ప్రకారం జీవించా, ఇక నుండి నేను నీ కొరకు జీవిస్తాను. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 47వ వచనం. ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా వారికి చెప్పి, పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేంత వరకు పట్టణములో నిలిచి ఉండండి అని చెప్పాడు. ఆ తర్వాత పెంతెకొస్తు దినాన అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ యొక్క పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం. అపొస్తలుల కార్యములు 2:3.
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని యొక్క వాక్య భాగంలో 14 వచనం, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. కాబట్టి ఈ యొక్క వాక్యాలు పేతురు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క మాటలన్నీ కూడా ఆ యొక్క ఇశ్రాయేలులకు తెలియజేసినప్పుడు వారు 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగ్గా. కాబట్టి వారు ప్రకటించకుండా ఉంటే ఎట్లా అవుతుంది? పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. గమనించాలా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో వారితో చెప్తే మనం స్వార్థ చేసిన వ్యక్తులం ఎక్కడున్నాం? మనమే మందిర పరిచర్లకే కూడికలకే రావటంలా, ఇంక ఇతరులకు స్వార్థ చెప్పేది ఎప్పుడు? కోతెంతో విస్తారమాయెను, కోయువారే లేరు. కోతెంతో విస్తారమాయెను, కోయువారే లేరు. ప్రభువా పంపుము నన్ను, నే వెళ్ళుదున్. ఈ లోకములోని మానవులంతా నశించి పోకుండా, ఈ లోకములోని మానవులంతా నశించి పోకుండా, నీ గొప్ప రక్షణ సువార్తను ఎవరు తెలియజేతురు? నీ గొప్ప రక్షణ సువార్తను ఎవరు తెలియజేతురు? ఎవరు వెళ్ళేదరు? ఎవరిని పంపుదును? ఎవరు వెళ్ళేదరు? ఎవరిని పంపుదును? ప్రభువా పంపుము నన్ను, నే వెళ్ళుదును. ప్రభువా పంపుము నన్ను, నే వెళ్ళుదును. కాబట్టి సమూయేలు ప్రవక్తగా చిన్నతనము నుండి ఏ మందిరంలో ఏలీ కుమారులు నిత్య పాపం చేస్తా నిత్య నాశనానికి గురి అయినారో అదే మందిరంలో సేవకుడిగా సిద్ధపరచబడి న్యాయాధిపతిగా స్థిరపరచబడి ఇశ్రాయేలీలకు 40 సంవత్సరాలు తాను జీవించిన కాలం అంతయు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా నుండెను. ఇశ్రాయేలీలను 40 సంవత్సరాల్లో ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించి ఉంటాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు. చెడిపోయిన సమాజాన్ని రాబోయే తరంలో నా కుమారుడు మందిరంలో దేవుని వాక్యం
నశించే జనులను తీసుకొని వచ్చే కుమారునిగా నా కుమారుడు ఉండాలా అని ప్రేరేపించి దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క మందిరంలో విస్తారంగా ఏ పనులు ఎవరైతే చేయలేకపోతున్నారో దాని కొరకు ఇదిగో ప్రభువా నేనున్నా, నన్ను పంపు అని చెప్పగలిగే కుమారులను పంపించే తల్లులు, కుమార్తెలను పంపించే తండ్రులు ఉన్నారా అని ఉంటే సంతోషం. లేకపోతే ఈరోజైనా తీర్మానం చేసుకో. దేవుడు తన వాక్య భాగాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, బైబిల్ పట్టణం నిమిత్తమై చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. నాయన, మేము మీ కొరకు పనిచేసేవారిగా, మేము రక్షింపబడినంత మాత్రాన మాకు చాలు ఈ రక్షణ, మా కుటుంబానికి చాలు ఈ రక్షణ అని కాదు, నశించిపోయే ఆత్మల కొరకు చింత కలిగి మీ కొరకు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని, మా ఇరుగు పొరుగు వారినన్నా కనీసం పిలుచుకొని దేవుని మందిరానికి వచ్చే ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క సమర్పణ మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వెళ్తుండగా ఎవరెవరి ఇళ్లకు వారిని సురక్షితంగా నడిపించి రేపటి ఆల్ నైట్ ప్రేయర్లో ప్రతి ఒక్కరూ పాలు పొందుటకు సహాయం చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనతోనూ, మందిరానికి రాని కుటుంబాలతోనూ, లోకములో చెదిరిన సహపాటి విశ్వాసులతోనూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మీరు కూడా ఒకరితో ఒకరు ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి.